ఇప్పుడు మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకోవడం జగనే రావాలని కోరుకుంటాం. జగన్ వస్తే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయి, జగన్ పరిపాలన అంటున్నారు. మరి నిజమే అనుకోవచ్చు. లేదు, లేబర్ కి బాగా బాగా మంచి పని చేస్తున్నాడు లేబర్ కి. మరి జగన్ ఇచ్చే నవరత్నాల పథకాలు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతుంది కదమ్మా. మరి చాలా మందికి అయ్యా పిల్లలకి ఏమో అమ్మఒడి వేస్తున్నాడు, 40 సంవత్సరాల వాళ్ళకి వేస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, 3 ఏళ్ళు ఇస్తున్నాడు. సో ఆరోగ్యశ్రీ మీద 25 లక్షలకి మార్చారు కదా, సో అలా మార్చడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంది కదా మరి. ఇప్పుడు లేనంటే లేబర్కి ఏం చేస్తున్నాడు, అందరికి ఇల్లు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాడమ్మా. రాష్ట్రంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. అలా అంటే చంద్రబాబు నాయుడు చేయలేదేంటి, ఏం చేయడు, ఏమో బోర్డు అప్పు చూపెట్టాడు. ఇతను ఏం చేసాడు, అందరికి పెడుతున్నాడు అప్పు, మరి అతని మీద తక్కువే అని అంటున్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం జగన్ కి వారి చెల్లైన షర్మిలనే వ్యతిరేకత చూపిస్తుంది కదా, అలా వ్యతిరేకత చూపించడం వల్ల మరి జగన్ కి ఏమన్నా నష్టం ఉండే అవకాశం ఉందా? నష్టం ఏముండదు అనుకోవటం కానమ్మా, నష్టం రాదు, బాగానే ఉంటుంది. వైసీపీ ఓట్లు ఏమైనా చీల్స్తాయి అనుకోవచ్చు? లేదు లేదు, వస్తాడు, గ్యారంటీ వస్తాడు. ఇప్పుడు ఏంటంటే పింఛన్ ఇచ్చి వాళ్ళు ఉన్నారు, అలాగే అమ్మఒడి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా 3 మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరు వదలరు కదమ్మా, ఇలా వస్తారా. థ్యాంక్ యూ.